తెలుగు ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకునే పెద్ద పండుగ మకర సంక్రాంతి. ఈ పండుగను 3 రోజులు జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ. వాటిలో భోగి అనేది పాతదాన్ని విడిచి కొత్త జీవితానికి స్వాగతం పలికే రోజు. గ్రామాల్లో ఈ రోజున తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేస్తారు. పాత వస్తువులను మంటల్లో వేసి చెడిపోయి మంచి జరగాలని కోరుకుంటారు. ఇది మన సంస్కృతిలో ఉన్న శుద్ధి, పునరుద్ధాన భావనకు ప్రతీక. భోగి మంటల చుట్టూ పిల్లలు, పెద్దలు అందరూ చేరి ఆటపాటలతో సందడి చేస్తారు. ఆ తర్వాత భోగి మంటలపై నీళ్లు వేడి చేసి అందులో నల్ల నువ్వులు, రేగి పండ్లు వేసుకుని స్నానం చేస్తారు. ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు, ఆరోగ్యం, దోష నివారణ కలుగుతాయని పెద్దల నమ్మకం. భోగి రోజు సాయంత్రం అత్యంత ముఖ్యమైన కార్యక్రమం భోగి పండ్లు పోయడం. భోగి పండ్లు ఎలా తయారు చేస్తారంటే రేగి పండ్లు, బంతి పూల రెక్కలు, చెరుకుగడ ముక్కలు, చిల్లర నాణాలు కలుపుతారు. ముందుగా పిల్లలకు కొత్త దుస్తులు వేసి అందంగా అలంకరిస్తారు. భోగి పండ్లను గుప్పిట నిండుగా తీసుకుని పిల్లల చుట్టూ 3 సార్లు తిప్పి వారి తలపై పోసి ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత హారతిచ్చి దిష్టి తీస్తారు. ఈ పండ్లను ఎవరూ తినరు. ఇంతకీ ఈ సంప్రదాయం ఎందుకు వచ్చింది? పురాణాల ప్రకారం బదరీ వనంలో నరనారాయణులు పరమశివుడి ప్రసన్నం చేసుకోవడానికి ఘోర తపస్సు చేస్తారట. వారి తపస్సుకు మెచ్చిన దేవతలు వారి తలపై బదరీ పండ్లను కురిపించారు. ఈ బదరీ పండ్లనే మన భాషలో రేగి పండ్లు అని పిలుస్తారు. ఈ సంఘటనకు గుర్తుగా చిన్నపిల్లలను నారాయణ స్వరూపంగా భావించి భోగి రోజున భోగి పండ్లు పోసే సంప్రదాయం ఏర్పడింది. అందుకే భోగి పండ్లు పోయడం అంటే శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. భోగి పండ్లు పోయడం వల్ల చెడు దృష్టి తొలగిపోతుంది, దిష్టి నివారణ జరుగుతుంది, పిల్లల తలపై ఉన్న బ్రహ్మరంధ్రం ప్రేరేపించబడుతుంది. పెద్దల నమ్మకం ప్రకారం ఇలా చేయటం వల్ల పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది, ఆరోగ్యంగా జీవిస్తారు. ఇదండి భోగి రోజు పిల్లలపై రేగి పండ్లు పోయడంలో ఉన్న అసలు రహస్యం. మన సాంప్రదాయాల్లో విజ్ఞానం, ఆరోగ్యం, భక్తి 3 కలిసే ఉంటాయి. ఈ భోగి పండగకు మీ పిల్లలపై భోగి పండ్లు తప్పకుండా పోయండి.